చాలే కాదు రెండు చోట్ల చూడండి చాలదా అన్ని చోట్ల చూడాలి సత్యం తమిళనాడు మంది ఇలాగ మురళి 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 అటు మురళి దయచేసి దిగాలండి కిందకి. మురళి మా దిగాలి కిందకి. హార్ట్ టైం అవుతుంది. పద్మలో అక్కడ ఆపేయండి, క్యూ ఆపేయండి. త్వరగా దిగాలి. ప్రశాంతంగా హార్ట్ అయినా వెళ్ళచ్చు కదా. దిగాలండి త్వరగా. లేడీస్ అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయి, జెంట్స్ అందరూ ఇటు సైడ్కి వచ్చేసి దిగాలి త్వరగా. అవి షోలో దిగిపోద్దానికి పెట్టేస్తున్నారు కదా. దిగాలండి త్వరగా. పల్లకి కేంద్రంగా ఎవరు ఇచ్చారు మాట్లాడి బాబా గారి బాబా కేంద్రంలో గ్యాప్ ఇచ్చాక మాజీ కావలి శాసనసభ్యులు మరియు ఈనాటి రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ
బీసీ జాతీయ బీసీ సలహా సంఘ అధ్యక్షుడు, అలాగే బడుగు బలహీన వర్గాలన్నా బీసీలన్నా పేద ప్రజలన్నా కూడా అధిక మక్కువగా రాజకీయాలకి వ్యక్తిగతానికి సంబంధం లేకుండా అందరికీ సమానంగా మంచి దృక్పథంతో తెలిసిన వరకు చేతైన వరకు సహాయం చేసేటటువంటి వ్యక్తి మన వేద మస్తాన్ రావు గారి ఈరోజు వారి పుట్టినరోజు పండుగ అంటే హ్యాపీ బర్త్డే టు విఎంఆర్. అలాంటి వ్యక్తికి ఇవాళ కావలి స్నేహితులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అన్ని వర్గాల వారు కూడా వారి అభిమానులంతా కూడా మిక్కిలి ఘనంగా గురువారం నాడు బాబా అంటే అందరికీ ప్రత్యక్ష దైవం ఈనాడు. అలాంటి బాబా గుడిలో ఈ కార్యక్రమం జరపడం అందరికీ, మాకందరికీ, ప్రజలందరికీ, ఆయన అభిమానులు, మా కుటుంబ సభ్యులకు అందరికి కూడా శ్రద్ధ ఆనందం. విఎంఆర్ బర్త్డే అంటే ఆయన ఉండే లేకపోయినా మనమంతా కూడా చేసుకోవడం ఈ కావలి ప్రజలకి నాడి నుండి పదవి ఉన్నా లేకపోయినా ఆయన వర్గం అంటూ ఎప్పుడు కూడా అందరి అభిమానులే, పార్టీ తరఫున కాకపోయినా ప్రేమాభిమానాలతో ఆయన్ని కాపాడేది ఎప్పుడు మొట్టమొదటి నుంచి రాజకీయంగా కావలి ప్రజలే. అట్లాంటి వారి సమక్షంలో ఈరోజు మేము కూడా చేసుకోవటం పెద్ద ఆనందం. ఆయన ఇంకా పెద్ద పెద్ద పదవులు ఎదగాలని, ప్రజలకు అందరూ కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఇదే సహాయం మర్చిపోకుండా చేయాలని, ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని, ఆయన వ్యాపారాలు అన్నీ అభివృద్ధి చెందాలని, ఆయన ఆయుష్ ఇంకా పెరిగి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయన సహాయం అందించాలని, ఆయనకి దీర్ఘకాలం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో చక్రంగా ఆ భగవంతుడు చూడాలని అందరూ కోరుకుంటున్నాం. నేను కూడా ఈ అవకాశం నాకు బావుగా పుట్టినందుకు, నాకు ఇచ్చినందుకు వారికి నా హ్యాపీ బర్త్డే గారు నా ఆశీర్వాదాలను కూడా వారికి ఇస్తూ ఇక్కడికి వచ్చేసిన మా స్నేహితులు, ప్రజలు, అన్నలు, తమ్ముళ్ళు, పెదనాయకులు అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలి మాజీ శాసనసభ్యులు, పెద్దలు మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి వీర మస్తాన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కావలిపట్నంలో వెలిసి ఉన్న బాబా మందిరంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. విఎంఆర్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. సోదర సమానులు మరియు ఏదైనా సహాయం అర్జించాలని అంటే, సహాయం కోరితే ఉన్న ప్రత్యేకించి తన వంతు సహాయం చేసే వ్యక్తి మొదట్లో ఎవరున్నారంటే వీర మస్తాన్ రావు గారనే చెప్పాలి. విఎంఆర్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు కావలి నియోజకవర్గంలో కానివ్వండి, అన్ని నెల్లూరు జిల్లాలో కానివ్వండి, విఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన ప్రముఖులలో ఒకరైన వీర మస్తాన్ రావు గారు. మరియు అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తికి ఇంకా ఎన్నో మంచి ఉన్నత పదవులు అర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి మరియు షిరిడి సాయినాథ్ దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాజు సుబ్రహ్మణ్యం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీహర్ నాయుడు గారు మరియు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, విఎంఆర్ గారి శ్రేయోభిలాష్ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విఎంఆర్ గారు వారు పుట్టినరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అలేకమ్మ కానీ, పెద్దలు సుబ్రహ్మణ్యం గారు కానీ, మనోహర్ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు విఎంఆర్ గారు ఎన్నో చేసుకోవాలని, ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైర్యాలతో ఇప్పుడుండే దానికన్నా ఇంకా ఎక్కువ ఆయన ధనధాన్యాలు సంపాదించాలని. ఎందుకంటే
పేదల కోసం ఆయన సంపాదించినట్టు కొంత హెచ్చించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎంతో తనకున్న ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే నాకు అత్యంత నేను ప్రేమించే వ్యక్తుల్లో రెండోవాడు. మొదట కొండపనాయుడు, రెండు మస్తానయ్య అంటే నాకెంతో ప్రేమ అభిమానం ఉంది. ఆయన మా అందరి మీద కూడా అట్లనే ఆయన ప్రేమ అనురాగాలు ఉంటాయి. ఆయన మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో నాకు తెలిసినంత వరకు చాలా గొప్ప వ్యక్తి గుణంలో. అలాంటి వ్యక్తికి ఇంకా ఎన్నో రోజులు తన పుట్టినరోజు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో ఆనందమైన రోజు. మా నాయకులు గౌరవనీయులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేదా మస్తానరావు గారు జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలకి కావలి నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన మరెన్నో పదవులు ఆశించాలని, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి బిఎంఆర్ శాసనం తరఫున మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ఆయన మరెన్నో ఉన్నత పదవులు ఆశించుకోవాలని కావలి నియోజకవర్గం తరఫున, కావలి పట్టణం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు అనంతానులాతే కశే